వసుంధర మాలినిని అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకువస్తుంది. ఇక మాలినిని అక్కడ చూసి అరవింద్ కుటుంబ సభ్యులంతా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక సుమిత్ర మాలినితో ఇలా అంటూ ఉంటుంది, అమ్మ మాలిని వచ్చేసావా, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, అరవింద్కి అన్ని విషయాలు కూడా అరవింద్ నీకు మధ్య గొడవలు రాకుండా మీ ఇద్దరు సంతోషంగా ఉండే బాధ్యత మాది, ఈ ఒక్కసారి మమ్మల్ని నమ్ము అనేసి అంటూ ఉండగా ఇక మాలిని ఆ మాటలకి ఇలా అంటూ ఉంటుందన్నమాట. అత్తయ్య మీరు బాగానే చెప్తున్నారు, అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం మీ అబ్బాయి మళ్ళీని పెళ్లి చేసుకున్నాడు అనేసి చెప్పగానే ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అసలు ఏంటి మాలిని నువ్వు చెప్పేది నమ్మశక్యంగా లేదు అనేసి అనగానే ఇక అక్కడే ఉన్న వసుంధర వెంటనే మళ్ళీ దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న తాళిబొట్టును బయటికి తీస్తుందన్నమాట. అసలు దీని మెడలోకి తాళిబొట్టు ఎలా వచ్చింది, ఎవరు కట్టారో అనేసి అడగండి అని వసుంధర చెప్పగానే ఇక సుమిత్ర మళ్ళీ దగ్గరికి వెళ్ళి నీ మెడలోకి ఈ తాళిబొట్టు ఎలా వచ్చింది చెప్పు అనేసి జుట్టు పట్టుకుని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక అక్కడికి అరవింద్ వచ్చి ఆగు పెద్దమ్మ, మళ్ళీ మెడలో తాళి నేనే కట్టాను, మళ్ళీ నా భార్య అని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందో చెప్పి మళ్ళీ నా ప్రాణాలు కాపాడడం కోసమే నన్ను పెళ్లి చేసుకుంది అనేసి మొత్తం జరిగిన కథ మొత్తం చెప్తాడనమాట. ఇక అరవింద్ కుటుంబ సభ్యులంతా కూడా అది విని షాక్ అయిపోయి మళ్ళీనే మా ఇంటి కోడలిగా కావాలి, అరవింద్ ఈరోజు ప్రాణాలతో ఉన్నాడంటే అది మళ్ళీ పెట్టిన భిక్ష అనేసి ఇక మళ్ళీకే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇక ఆ మాటలకి అక్కడే ఉన్న వసుంధర ఏంటి మా అమ్మాయికి మీ అందరూ కలిసి అన్యాయం చేయాలి అని చూస్తున్నారా అనేసి అంటూ ఉంటే ఇక ఆ మాటలకి సుమిత్ర ఏ నిర్ణయం అయినా మా అబ్బాయే తీసుకుంటాడు అరవింద్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వసుంధర ఏమో వీళ్ళకి ఇలా కాదు, వీళ్ళని జైలుకి ఇచ్చాలి అనేసి అందరి మీద కూడా కంప్లైంట్ ఇస్తుందన్నమాట. ఇక ఏ తప్పు చేయకపోయినా సరే అరవింద్ కుటుంబ సభ్యులంతా కూడా నిర్దాక్షిణ్యంగా ఇక వసుంధర కోపానికి బలైపోయి జైల్లో కూర్చుంటారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.